హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే గోల్డ్ తీసుకోవడానికి వచ్చామండి. ఎంత తీసుకున్నామో ఏం తీసుకున్నామో అనేసి మీరు పూర్తి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందండి, అందుకోసం పెళ్ళికి కావాలని చెప్పి చాలా హ్యూజ్ అమౌంట్తోనే వచ్చినాము. ఏమేమి తీసుకున్నామంటే మీరు చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. మేమైతే నవగ్రహాల ఉంగరం అనేసి ఫస్ట్ ట్రయల్ చేసామండి సెంటిమెంటల్గా. తర్వాత ఒక కడియం తీసుకుందాం అనుకున్నాము పెళ్ళికొడుకు కోసం, అందుకోసం చివరిలో తీసేసుకున్నామండి. ఇది చూస్తున్నాం అనమాట. స్టోన్స్ ఉన్నాయి కదా, అంత అనిపించలేదు, ఎందుకంటే రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు స్టోన్స్ అనేవి పోతాయి కదా. జస్ట్ ప్లెయిన్ది తీసుకుందాం అనుకున్నా, తర్వాత ప్లెయిన్ది తీసేసుకున్నామండి. ఎంత పడింది ఏమి అనేది మీరే చూసేయచ్చు అనమాట. సుమారుగా టోటల్గా 10 లక్షలకి దగ్గర గోల్డ్ అయితే తీసుకున్నామండి. పెళ్లి కూతురు కోసం సరుడు తీసుకున్నాము. తర్వాత మేము నవగ్రహాల ఉంగరం ఒకటి, కమ్మలు, ఒక నెక్లెస్, అలాగే ఒక హారం కూడా తీసుకున్నామండి. పెళ్ళికొడుకు కోసం కడియం మాత్రం ప్లస్ ఉంగరం అనే ఆ రెండు మాత్రమే తీసుకున్నాం. ఇప్పటికీ మీరే చూసేయచ్చు. గోల్డ్ అయితే చాలా ఎక్కువ ఉందండి, ప్రైజు 26,600 పడింది మాకైతే ఒక గ్రాముకి వచ్చేసి. చాలా అంటే చాలా మోడల్స్ అయితే బాగున్నాయండి, కొత్త మోడల్స్ అయితే వచ్చున్నాయి. కాకపోతే మేము ప్లెయిన్లో తీసుకుందాంలే, స్టోన్స్ అయితే పోతాయని చెప్పి నార్మల్గా తీసుకున్నామండి. మీకు కూడా ఏదో కొంచెం పనికొస్తాయని చెప్పి కొన్ని మోడల్స్ అయితే వీడియో తీసాము, చిన్నవి ఇలాంటివి డిఫరెంట్గా ఉన్నాయండి. ఇవి నవగ్రహాలు రాయి అంటారు కదా, ఇవి కొన్ని షాప్స్లో మాత్రం ఒక్కొక్క షాప్లో చెప్పాలంటే ఒక్కొక్క పీసే అవైలబిలిటీ ఉంది. చివరికి మేము అనుకున్నది అయితే దొరికిందండి. అందులో కాస్ట్ని బట్టి ఉన్నాయి, ఎందుకంటే కొన్ని చోట్ల వైట్ స్టోన్ ఉన్నాయి, కొన్ని చోట్ల డైమండ్ పీసెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి. నచ్చినట్టు కావాలన్నప్పుడు మొత్తం అన్ని షాప్స్ తిరిగి మేము తీసుకున్నామండి. టైం అయితే చెప్పాలంటే ఆఫ్టర్నూన్ వెళ్తే నైట్ అయిపోయింది, ఎందుకంటే ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చట్లేదు. అందుకని చెప్పి అందరికీ ఏకగ్రీవంగా ఏది నచ్చిందో అదే తీసుకున్నాం అనమాట. దానికోసమే అంత టైం పట్టింది. కొన్ని మీకు కావాల్సింటే చూసేయండి. మోడల్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే అమౌంట్ అయితే అయిపోయిందండి. పెళ్ళి కదా ఆ మాత్రం అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఎక్కువ కాస్ట్ ఉంది కదా, వద్దులే అనుకున్నాము స్టార్టింగ్ అయితే. ఇంకా ఇన్ని రోజులు చూసినా సరే తగ్గేది ఇంకా అనిపించలేదులే అని చెప్పి చివరికి తీసేసుకున్నాం అనమాట. ఇవి కొన్ని సింపుల్ మోడల్స్ ఉంటే నేను తీసానండి. జస్ట్ కొన్ని బ్రాస్లెట్స్ అవన్నీ ఉన్నాయి, సింపుల్గా ఉన్నాయి, తక్కువే కాస్ట్ అయితే తక్కువే అనిపించింది, వెయిట్లెస్లో అనమాట. అందుకోసం పనికొస్తాయి కదా అని జస్ట్ తీసి పెట్టాను. ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు అనమాట. మాల్యాలోనే ఎక్కువ మురుగాపుకి అయితే మేము వెళ్ళమండి, ఓన్లీ మాల్యాలోనే తీసుకుంటాం. ఇంకా వెరైటీ మోడల్స్ ఏమైనా ఉంటాయా డిస్ప్లేస్లో కొంచెం పెడతారు కదా అని చెప్పి అక్కడ కూడా చూస్తూ ఉన్నాం అనమాట. తర్వాత అయితే మేము అనుకున్నట్టు అయితే దొరికేస్తున్నాయండి. ఎంత సింపుల్గా వెళ్దామని చూసినా మాత్రం లక్షల్లోనే అయిపోతుంది బిల్లు, ఎందుకంటే ప్రజెంట్ బ్యాంక్ రేట్ కూడా అలాగే ఉంది కదండి. అందుకోసం రెండు కంపేర్ చేసుకుంటే మాత్రం ఏదైనా బెస్టే అనిపించింది. సేవింగ్స్ కోసం వేసుకుంటే ఇట్లా గోల్డ్ చూస్తే దగ్గర డైలీ పరుగులు పెడుతూ ఉంది. కాబట్టి ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో ఇప్పుడు తగ్గే పరిస్థితి లేదులే అని చెప్పి ఇంకా తీసుకుందామని చూసామండి. ఇవి చైన్ మోడల్స్ అయితే చూస్తున్నాం అనమాట. 3 స్టెప్ 4 స్టెప్ అయితే కావాలి అనేసి, అందుకోసం ఇవే తీసుకుందాంలే అని ఫిక్స్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడి అయితే ఎప్పటికీ కూడా మనకి లాస్ అనేది ఉండదు. ఈవెన్ బ్యాంక్ రేట్ అయితే మనకి ఇలా ఉంది కానీ డైలీ తగ్గుతూనే ఉంది. అందుకని జస్ట్ మేము ఇంకా ఏమైనా మంచి మోడల్స్ దొరుకుతాయేమో అని అన్ని షాప్స్ తిరిగామండి. చెప్పాలంటే ఆల్ ఓవర్ ఎన్ని షాప్స్ తిరిగామంటే కౌంట్ లేదు, మాల్యాలో ఉన్న షాప్స్ అన్నీ తిరిగేసాము. ఫైనల్గా అయితే ఈ షాప్లో అయితే మాకు కడియం అయితే చాలా బాగా నచ్చేసిందండి. ఫస్ట్ చూసాం కానీ కాకపోతే కొంచెం స్టోన్స్ ఉన్నాయి కదా అని వెనక్కి వస్తూ ఉన్నాము. తర్వాత చూస్తే ఒకటి ఓం సింబల్ కావాలని వెతుకుతూ ఉన్నారనమాట. ఫైనల్గా దొరికింది ప్లెయిన్లోనే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి, చెప్పాలంటే ఎక్సలెంట్ అనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా చూసేయచ్చు. దగ్గర 1000 దినార్లు పడిందండి చెప్పాలంటే ఇప్పుడుండే గోల్డ్ రేట్కి. చాలా అంటే చాలా నచ్చింది. 60 గ్రామ్స్ పడింది అనమాట. ఇది ప్లెయిన్ కాదు కదా, ఇది ఫస్ట్ మేము చూసిందనమాట. కాకపోతే ఇది అంత అనిపించలేదు, దానివల్ల మేము వద్దులే అనుకొని చెప్పి ప్లెయిన్ది తీసేసుకున్నామండి. ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే స్టోన్స్ అయితే పోతాయి కదా అని చెప్పి అన్నీ నచ్చినా కూడా తీసుకోలేని పరిస్థితి, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో వాళ్ళు అరుస్తూ ఉన్నారనమాట ఎక్కువ స్టోన్స్ అయితే వద్దులే అని చెప్పి. దానివల్ల ఫైనల్గా ప్లెయిన్ అయితే తీసేసుకున్నామండి. ఇది పెళ్ళికొడుక్కి. దాని తర్వాత ఇంకా తనకి ఉంగరం అవన్నీ తీసుకున్నాము. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు తీసుకోవచ్చా లేదా గోల్డ్ అనేసి. ఇది ఫైనల్ అనమాట. దీనికి ఓం సింబల్ వచ్చింది. చూడ్డానికైతే చాలా లుక్ ఉందండి. జస్ట్ బ్రాస్లెట్ అనుకున్నాం కానీ ఎందుకో తనకి ఏమైనా తీసుకోవాలనిపించింది, అందుకోసం తీసేసుకున్నాము. ఇదండి ఫైనల్గా మేము తీసుకుంది.
ఇదన్నమాట ఓం సింబల్ వచ్చిందనమాట, సెంటిమెంటల్గా ఉంటుంది కదా అని చెప్పి. తర్వాత ఈ చైన్స్ అయితే చూసాము. ఇవి కూడా అండి చాలా అంటే చాలా బాగున్నాయండి. వేసుకుంటే సింపుల్గా నెక్లెస్ లాగా కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు అనమాట. వేసుకుంటే ఒకటే వేసుకుంటే సరిపోతుంది అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మాకైతే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫైనల్గా అయితే 4 స్టెప్స్ తీసుకుందాం అనుకున్నాం, కాకపోతే కొంచెం మరి చిన్నది అవుతుంది కదా అనిపించింది. తర్వాత ఇందులోనే 3 స్టెప్స్ అయితే ఫైనల్ చేసామండి. కొంచెం శారీ మీదకైతే లెంత్ ఉంటుంది కదా అనిపించి దాన్ని ఫైనల్ చేసి తీసేసుకున్నాం అనమాట. తర్వాత ఇంకొక నెక్లెస్ కూడా తీసుకున్నామండి. సింపుల్గా అనిపించింది. తర్వాత ఇలా వెళ్తూ ఉంటే డైమండ్స్వి కనిపించినాయి అనమాట. మలబార్ దగ్గర చాలా బాగున్నాయి అనిపించింది. కావాలంటే మనకి వీటిలోనే స్టోన్స్వి ఆర్డర్ చేసి ఇస్తామని కూడా చెప్పారు. ఇవి వచ్చి కొన్ని లేడీస్కి పనికొస్తాయిలే అని చెప్పి బ్రాస్లెట్ చైన్స్ ఉంటే రూబుల్స్వి ఎమరాల్స్వి జస్ట్ వీడియో తీసాను అనమాట. ఎలా ఉన్నాయి చెప్పండి. తర్వాత మేమైతే ఇంకొక నెక్లెస్ తీసుకున్నాము. నెక్లెస్ ఒక 2 చిన్న కమ్మలు కూడా తీసుకున్నామండి. టోటల్గా వచ్చేసి క్యాలిక్యులేషన్ చేసుకుంటే మేకింగ్ ఛార్జెస్ అన్నీ కలిపి 10 లక్షలు అయిపోయిందండి. సుమారుగా అయిపోయింది డబ్బులు మాత్రం. కాకపోతే మళ్ళీ రాదు కదా అని చెప్పి తీసేసుకున్నాం అనమాట. ఇవి నేను తీసుకున్న నెక్లెస్ అండి. నాకైతే బాగా నచ్చింది. తర్వాత వెడ్డింగ్ టైంలో యూజ్ చేయొచ్చు కదా అని ఇంకొక పేరు కూడా తీసుకున్నామండి. ఇది ఫైనల్గా మేము తీసుకున్న గోల్డ్ అనమాట. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. గోల్డ్ తీసుకునేటప్పుడు ఫేస్ మాత్రం వెలిగిపోతుంది. బిల్లు కట్టే వాళ్ళని చూస్తే మాత్రం చాలా బాధేస్తుంది. మాకైతే అదే అనిపించిందండి. ఈరోజు జోబులో ఉండే డబ్బులు మొత్తం అయిపోయాయని చెప్తూ ఉంటే. నిజమే కదా.